ట్రంప్ ఇచ్చిన ధైర్యం అనుకుంటా పాకిస్తాన్ వాళ్ళు అమెరికా నుంచి ఓపెన్గా కుట్రలు ప్రారంభించారు. ఐఎస్ఐ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన గూఢచర్య వ్యవస్థ ఉందో అందులో అవకతవకలకు పాల్పడి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నాయకత్వంలో అమెరికాలో పెద్ద ఉద్యమం చేశారు మొన్న. అది పెంచుతున్నారు. ఏమని? భారతదేశాన్ని నిందిస్తూ భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా ఉంచడానికి వీల్లేదు అన్నటువంటి ఉద్యమం, భారతదేశంలో అణ్వాయుధాలు సేఫ్ కాదు అన్నటువంటి ఉద్యమం, భారతదేశం అణ్వస్త్ర రహితంగా ఉండాలి అన్నటువంటి ఉద్యమం ప్రారంభించారు. ఇది చేస్తున్న పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలను కాపాడుకునే సీన్ కూడా లేనటువంటి దేశం ఈ విధమైనటువంటి కోణంలోకి తీసుకొస్తోంది. ఏదైతే మొన్న ట్రంప్ చెప్పుకొచ్చాడు కదా, అణ్వస్త్ర దాడిని ఆపాను అనేది, అతను చెప్పుకొచ్చింది ఏంటి? భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ అణ్వస్త్రం తీస్తానంది, దాన్ని నేను ఆపానని చెప్పి. మరి అంటే అప్పుడు కూడా రెచ్చిపోయి అణ్వస్త్రాలు వేస్తానంది ఎవరు? పాకిస్తాన్. కానీ అణ్వస్త్రాలతో బెదిరిస్తుంది భారత్ అన్నటువంటి ఉద్యమం ప్రారంభించి అమెరికన్ ప్రజల మెదళ్లలో భారత్ పట్ల విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నది పాకిస్తాన్.